అందరికీ నమస్కారం అండి. నా గురువులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియచేస్తున్నానండి. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువులే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఇది ఎప్పటి నుంచో మనకి తెలిసిన శ్లోకం. నిజమే, గురువు లేనిది మనకి జ్ఞానం లేదు, గురువు లేనిది మనకి లోకమే లేదు. లోకంలో ఏ వస్తువు, ఏ మనిషి మంచివాడు చెడ్డవాడు మనము గురువుల ద్వారానే తెలుసుకుంటాం. ఆ జ్ఞానంతోనే పసిగట్టగలుగుతాం. అయితే ఒక ఊరిలో నందిని అనే ఒక 12 ఏళ్ళు కూడా నిండిన ఒక చిన్న బాలిక ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి సందర్భంగా ఆమెకి ఇష్టమైన గురువు రంగాచారి గారు, తెలుగు గురువు, రోజు ప్రతి సంవత్సరము ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా ఈమె ఇంటికి రావటం, ఈమె ఆ రంగాచారి గారికి పూజ చేయటం పరిపాటిగా ఎన్ని సంవత్సరాల నుంచో వస్తోందండి. ఈ సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాల నుంచో వస్తుంది. సరే, ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణిమ వచ్చింది. రాగానే గురువు గారు బయలుదేరి వస్తూ ఉన్నారండి. గురువు గారు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఆయనకి శంకరుడు, శివాలయాన్ని దాటుతూ వెళ్తున్నాడు, శంకరుడు కలిశాడండి. శంకరుణ్ణి చూడంగానే ఆశ్చర్యం కలిగింది. నమస్కరించాడు, ఆగిపోయాడు. వెంటనే శివుడు అన్నాడు కదా, నువ్వు ఏమీ మాట్లాడద్దు, నేను నీతో పాటు నీ యొక్క శిష్యురాలైన నందిని ఇంటికి నేను కూడా వస్తున్నాను, ఇద్దరం బయలుదేరి వెళ్దాము అన్నాడు. అలాగేనన్నాడు రంగాచారి. బయలుదేరి వస్తూ ఉన్నారండి ఆచార్యులు మరియు శివుడు బయలుదేరి వస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో నందిని ప్లేట్లో నిండా పూలు, హారతి అన్ని పట్టుకొని రెడీగా ఉందండి. గురువు గారు వస్తారు, పూజించుకొని ఆయనకు హారతిద్దాము అన్న ఉద్దేశంతో నిలబడి ఎదురు చూస్తోందన్నమాట. ఇంతలో ఎదురుకుండా దూరంగా అల్లంత దూరంలో గురువు గారి పక్కన, తన ఇష్టమైన ఆచార్యుల గారి పక్కన శివయ్యలాగా అనిపించింది. దూరంగా ఉండటం వలన ఈ నందిని కనిపెట్టలేకపోయింది. చూస్తోంది, ఎదురు చూస్తోంది. కొంచెం దగ్గరికి రాగానే ఈమెకి ఆనందానికి ఇంకా అంతే లేదు, పట్టపగ్గాలు లేకుండా ఉంది. నేను నిత్యము ఇంట్లో పూజించే శివయ్య కూడా నా ఆచార్యుల గారితో కలిసి విచ్చేస్తున్నారా అని పరుగులెత్తుకుంటూ వాళ్ళకి ఎదురెళ్ళింది. ఎదురెళ్ళి శివయ్య చేతిని పట్టుకొని లాక్కొని స్పీడ్గా వచ్చేసిందండి మళ్ళీ తన ఇంటికి, వాకిలి దగ్గరికి. శివయ్య అన్నాడు, ఏంటమ్మా అంత ఆనందమో, నేను కనిపించానా అంటే, కాదు కాదు, నా ఆచార్యులు గారు వస్తున్నారు కదా, ఆ గురువు గారిని పూజించుకోవాలి, నువ్వు కూడా రా, మన ఇద్దరం కలిసి గురువు గారికి పూజ చేద్దాం అన్నది. అనగానే శివయ్యకి ఆశ్చర్యం వేసింది. అదేంటి, నిత్యము పూజ చేసే నీ శివయ్యని నేను, నువ్వు ఆ గురువు గారికి పూజ చేస్తానంటావేంటి? ఈ శరీరాన్ని నీకు ఇచ్చింది, కాళ్ళు చేతులు, ఈ జ్ఞానం, ఈ ప్రాణం నాది కదా, నేను ఇచ్చిన భిక్ష కదా, కానీ ఆయన కోసం ఎదురు చూస్తున్నావేమిటి అనగానే ఆమె ఏమన్నదో తెలుసా? నిజమే, మీరిచ్చినది ఈ ప్రాణం, ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ బుద్ధి ఏ విధంగా పనిచెయ్యాలో చెప్పింది ఆ గురువే కదా. మీకు తెలుసు, కబీర్ దాస్ దోహేలో కూడా చెప్పాడు, గురు గోవింద్ దో ఖడే కాకే లావ్ పాయ్ బలిహారి, గురు ఆపునే గోవింద్ దియో బతాయ్. గురువు గోవిందుడు ఇద్దరు నిలబడి ఉంటే నేను గురువులకే నమస్కరిస్తాను, ఎందుకంటే ఆ గోవిందుడు ఎవరో నాకు తెలియపరిచింది గురువే కదా అని చెప్పటం జరిగింది. నిజమే కదండి, గురువులు పూజ్యులు. ఈ యొక్క నందిని
తర్వాత గురువుగారు రావటం, నువ్వు కూడా నా పక్కనే ఉండి నువ్వు కూడా పూజ చేయమని శివయ్యకి చెప్పిందిట. ఆ విధంగా ఇరువురు గురువులకి పూజ చేసి హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు శివయ్యకు పూజ చేసిందిట. గురువు గోవిందుడు ఇద్దరు ఒకరే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ గురువులే. దేవుడు ఎలా ఉంటాడో చెప్పేది గురువే కదా. ఆమె నందిని ఎంత మూఢ భక్తితో ఆ యొక్క గురువుల పూజ చేసుకుందో అంతటి జ్ఞానాన్ని కూడా పొంది ఉంది ఆమె. సర్వ గురువులకి నమస్కారం తెలియజేస్తున్నానండి. నమస్తే గురుజీలు, గురువులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.